శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 21వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతి నమః. శ్రీమాత్రే నమః. తటిల్లేఖా తన్వీం తపనశసి వైశ్వానరమయీం విషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవకలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత కామకళ యొక్క సూక్ష్మ ధ్యానమును ఆచార్యుల వారు ఈ శ్లోకంలో వర్ణించి ఉన్నారు. ఆచార్యుల వారి భావన: తల్లి మెరుపు తీగ వలె సూక్ష్మమై దీర్ఘమై ఆజ్ఞాచక్రమున క్షణమాత్రము దర్శనమిచ్చి సూర్య చంద్రాగ్ని కళాసారమైన రూపం పొందినది అగు పరాఖ్యాయైన నీ కళను షట్పద్మములపైన అనగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రములు అనపడే 6 చక్రములపైన సహస్రారమను మహాపద్మాటవీడు కూర్చున్న దాని వగు నిన్ను సజ్జనులు అనగా కామ క్రోధాదులు, మాయా, అవిద్య, అస్మిత, అహంకారాదులు అనే మాయ వికారాలను తొలగించుకుని నీ సమయకళను నిర్మలమైన మనస్సు కలిగిన మహాత్ములు మాత్రమే దర్శించుచు పరమానంద ప్రవాహములై వెలుచున్నారు. ఇక అంతరార్థం ఏమనగా, ఈ శ్లోకం ఉత్తమ అధికారము గల సాధకుల ధ్యాన విషయం. మూలాధారం నుండి ఆరోహ క్రమంలో శ్రీ విద్య పంచదశ అక్షరాలను ఒకదానిలో ఒకటి లయమగుచున్నట్లు ఉపాసన ధ్యాన ప్రక్రియ సల్పుచు ఆజ్ఞాచక్రం నందు క్షణకాలము మాత్రం మెరిసే శ్రీమాతను దర్శించుకొని అటు నుండి ధ్యానక్రియను సాగిస్తూ పదునైనవది బిందుత్రయాత్మకమైన త్రికోణమందు లీలమగునట్లు ఉపాసన చేయవలెను. బిందుత్రయము సోమ సూర్య అనలాత్మకము. సూర్యుడు అగ్నియందు, అగ్ని సోమునియందు, సోముడు సపరార్థ కళ అనగా సకారమునకు పరమగు అకారము యందు లీనము. ఈ స్థానము ఉన్మని స్థానము అని చెప్పబడింది. ఇక్కడ సాధకుడు శివశక్తి మేడన స్థితిలోని సదాశివుల యందు ఐక్యమై జీవన్ముక్తుడు అగుచున్నాడు. శ్రీమాతను తపన శశి వైశ్వానరమయి అనియు, సోమ సూర్యానలాత్మక అనియు అనగా సూర్యచంద్రాగ్నులు శ్రీమాత స్వరూపములుగానే వేరే ప్రత్యేక భావనలు లేవనియు ఆచార్యులు వారు అంతర్గతంగా తెలియచేస్తున్నారు. కాళిదాసు చర్చాస్తవమునందు యోయం చకాస్తి గగనార్ణవ రత్న మిందు యోయం సురాసుర గురువు
పురుష పురాణ యద్వామ మద్దమిదమందక సూదనస్య దేవి త్వమేవ తదితి ప్రతిపాదయంతి. పై కాళిదాసు వారి శ్లోకమునకు అర్థము: శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి అని భావించు ఉపాసకుడు, అమ్మా, నీవు ధరించిన చంద్రుడను పురాణ పురుషుడును శివ శరీరార్థమునకు నీవే పరమాత్మయని చెప్పక చెప్చున్నది. ఈ శ్లోకంలో 4వ పాదము తత్వమసి అను మహావాక్యం యొక్క అర్థము తెలుపుచున్నది. మరియు కాళిదాసు చర్చాస్తవం ఇంకొక శ్లోకంలో ఇట్లు వివరించాను: మూర్ధ్ని స్ఫురత్తుహిన దీదితి కాంతి దీప్తం మధ్యే లలాట మమరాయుధరస్మి చిత్రం హృచ్చక్ర చుంబి హృత భుక్కణి కానుకాని జ్యోతిర్యదేత దిదమంబ తవ స్వరూపం. ఉపాసకుడు యోగవేళ సమయమందు, తల్లి, నీ తేజస్సు శిరమున వెలుగుగాను నెల వెలుగుగాను, నీ తేజస్సు శిరమున నెల వెలుగుగాను, ఆగ్నేయందు ఇంద్రధనుర్వర్ణముగాను, హృదయమున నిప్పు కణముల వలెను కానవచ్చునని కాళిదాసు యొక్క స్వానుభవము. మూలాధారము ఆగ్నేయ ఖండం. ఉపాసకుడి పరాశక్తి జాగరిత కాగానే అవిలంబముగా మెరుపు దీపం వలె పరిగెత్తును. ఉత్తీర్ణ కలిగిన ఉపాసకుడు అనాహతమునందే శక్తిని నిలుపును. అట్లు ప్రయత్నించు. ప్రారంభ ఉపాసకులు కుండల్ని లేవకొట్టి నెమ్మదిగా స్వాధిష్టానాదులను దాటించు ప్రయత్నం చేసి హృదయమందు శక్తిని నిలపచూచి పరాశక్తి మధ్యమ వాగ్వికాసము నుండి ఉపాసకుని ఆనందపెట్టును. పోతన కవి నీవు నా యుల్లంబందున నిలచి అని ప్రార్థించాడు. ఈ శ్లోకం నందు షణ్ణాముపరి కమలానాం నిషన్నానాం అనగా 6 కమలముల పైభాగమున శ్రీమాత ఆసీనమై ఉన్నది. ఇట్లు శ్రీమాత ఆవాహన మంత్రము: మహాపద్మ వనాంతస్థే కారణానంద విగ్రహే సర్వభూతహితే మాతరే హేషి పరమేశ్వరి సహస్రార పద్మారూఢ పరాకాశ రూప చంద్రకళ అగు శ్రీమాతను ధ్యానించి బ్రహ్మానందంతో ఉన్న ఉపాసకులు నిమగ్నులవుచున్నారని తెలియచేయుచున్నది. కాళిదాసు అంబాస్తవమందు మూలాల వాల కుహర దుదిత భవాని నిర్భిద్య షట్ సరసిజాని తటిల్లతేవ భూయోపి తత్ర వససి ధ్రువమండలేందు నిస్సంయమాన పరమామృత తోయ రూప పరమామృత దృష్టి రూప. ఉపాసకుడు పద్మాసనగతుడి గుదాకుంచనము చేసి వాయువును ఊర్ధ్వగతి కలిగించి కుంభకమందే మనసు కలవాడై ఉండి
స్వాధిష్టాన గతాగ్ని జ్వలించి మణిపూర మండలి తేమ నాచును. వాయువు అగ్నుల అఘాతము చేత 3.5 చుట్టతో పులకుండమందు మూలాధార కుహరమున నిద్రించు సర్పాకారము అగు కుండలిని శక్తిని మేల్కొలిపి చప్పున లేచి సుషుమ్నా మార్గమున బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను షట్కములములను దాటి సహస్రదళ కమలమున శివునితో కూడి తదాత్మకము చెందు. అది పరమావస్థ అందరు, అది పరావస్థ అందరు. విగలిత వేద్యాంతర హృదయ పరమానంద నిర్భరుడైన యోగి శివశక్తి భావన చేత తదాత్మ్యతను పొందునని అట్లు కాదిమతమునందు ఇట్లు చెప్పబడినది. ఇతితే గదిత కామకళాయ బాహ్య భావన పూర్వమే వాదునా వక్షే భావనామంత రాణికం మూలాది బ్రహ్మ రంధ్రాంతం స్ఫుర విద్యుల్లత కృతిం ధ్యాయే కుండలిని దేవి తద్విద్యాక్షర రూపిణి షట్చక్రభేదిని దేవి తాం చ బిందుత్రయాత్మికాం తాం చాప్యర్థ కళారూపాం చింతయే పద్మఖాననే ఏవం భావనయా జుష్టః పరమానంద నిర్భరః సంసార సాగరం ధీమాన్ గోష్పతి కురుతే శివే. శృతిపాదము నందు మూలాది రంధ్రాంతం మూల విద్యాం విభావయేత్ ఉద్యదాదిత్య సంకాశం తటికోటి సమప్రభాం తత్ ప్రభా పటల వ్యాప్తం శరీరమపి చింతయేత్ మయా సో అన్నమత్తి యో విపశ్యతి యః ప్రణితి య ఈ శృణోత్యుక్తం. లలితా సహస్రనామంలో హయగ్రీవులు వారు శ్రీమాతని గురించి ఇలా స్తుతించారు. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత బిసతంతు తనీయసి మహాపద్మాటవీ సంస్థ అంతర్ముఖ సమారాధ్య. తటిల్లతా సమరుచి మెరుపు తీగతో సమానమైన కాంతి కలది శ్రీమాత. నల్లని మేఘముల మధ్య ఉన్న మెరుపు తీగతో సమానంగా ప్రకాశించును. క్షణకాలం సాధకునికి ఆజ్ఞాచక్రమందు మిరమిట్లు గొలుపు కాంతితో శ్రీమాత మెరుపు తీగ మెరిసినట్లు చప్పున ప్రకాశించు. అజ్ఞానమను మాయను చీకటిని తొలగత్రోయు దివ్య మేఘజ్యోతిగా శ్రీమాత దర్శనమిచ్చు. షట్చక్రోపరి సంస్థిత. షట్ అనగా 6 విధములైన చక్ర మూలాధారాది చక్రముల యొక్క ఉపరి పైభాగమునందు సంస్థిత ఉన్నట్లుది. అమృతమును వర్షించుచు మెరుపు వలె మరయుచుండి సహస్రార కమలమందు సుస్థితురాలై ఉండును. షట్చక్రములు అనబడే 6 చక్రములందు శ్రీమాతను పరిపూర్ణముగా కాంచటం ఉపాసకునికి కుదరదు.
శ్రీమాతను పరిపూర్ణంగా దర్శించాలంటే సహస్రారం అందే కాంచవలను. తదుపరి బిసతంతు తనీయసి. బిసతంతు అనగా తామర కాడలోని దారం వలె తనీయసి మిక్కిలి సన్నని స్వరూపము, సూక్ష్మము రూపము కలది. కుండలిని శక్తి పాము రూపంలో మూలాధారము ఆశ్రయించుకొని ఉంటుంది. ఇది తామరతూడులోని దారము వలె ఉంటుంది. ఈ కుండలిని శక్తిని యోగ ప్రక్రియ ద్వారా గురుముఖముగా పైకి లేవతీయవలెను. అప్పుడు అది కదులు. దీనిని ఉత్పత్తి అవస్థ అని పేరు. కదలని కుండలిని శక్తి కదలబడినప్పుడు బయలుదేరినప్పుడు ఉత్పత్తి అందరు. దీనినే కౌమారావస్థ అని అందరు. బాల్యావస్థ అని పైన అర్థం. ఇక్కడ నుండి కుండలిని శక్తి విశుద్ధి అనాహతముల మధ్య ఉన్న సూర్యునితో కలిసి యౌవన బంధరాలు అగును. అక్కడ నుండి సహస్రారమందున్న కామేశ్వరునితో కలియుచున్నది. పతితో కలియుట వలన పతివ్రత అగుచున్నది. మహాపద్మాటవీ సంస్థ మహత్ గొప్ప పద్మము గల అడవి యందు సంస్థ ఉన్నట్టిది. మహాపద్మాటవి యందు ఉన్నట్టిది. బ్రహ్మరంధ్రమందలి సహస్రార పద్మం నందు ఉన్నట్టిది. శరీరము మహాపద్మాటవి, షట్చక్రములు అనేక సహస్ర సంఖ్యాక నాడులు. మహాపద్మములు కుండలిని శక్తిని లేపి సహస్రారమునకు చేర్చి అచ్చట శ్రీమాతను ధ్యానించవలెను. బ్రహ్మరంధ్ర మండలి సహస్రార పద్మమును పద్మాటవి అందరు. షట్చక్రముల కంటే ఊర్ధ్వ భాగమున 1000 రేకులు గల పద్మము అధోముఖముగా తలక్రిందులుగా ఉండును. బ్రహ్మాండ మండలి మహాపద్మాటవితో పిండాండ మండలి అనగా శరీర మండలి సహస్రార కమలము సమానము. తదుపరి అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖులచే చక్కగా ఆరాధింపబడినది. ఆచార్యులు వారి సౌందర్య లహరి యొక్క ఈ శ్లోకంలో తవ కలాం అని చెప్పి ఉన్నారు. ఇక్కడ కలాం అనగా సమయ కళ లేదా బైందవ కళ. సమయాచార తత్పరులు శ్రీమాత యొక్క సాదాఖ్య కళ యొక్క సుధాధార నిశ్యంతమును అనుభవించుచున్నారు. అంతః స్వాత్మ శ్రవణం, స్వాత్మ ప్రవణం, అంతః స్వాత్మ ప్రవణం, ముఖం చిత్త వృత్తిర్యేషాం తైః సమ్యగారాధ్య. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణా సిజేన్మయి అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక. నమః శివాయ చ నమః శివాయ. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.